న్యాయము తీర్చుటకు. అందుకే లోకాసు వార్త 18వ అధ్యాయం, నాకును నా ప్రతివాదికి ఏం చేయండి? అన్యాయస్తుడైన న్యాయాధిపతిని గురించి రాయబడిన మాట దేవుని మందిరాల్లో మేము చూస్తున్నాం కదా. అనేక మంది, కొంతమంది చాలా బలహీన స్థితిలోకి దేవుని మందిరానికి వస్తారు. అమాయకంగా వాళ్ళు దేవునికి అప్పగించుకుంటారు, దేవుని సేవకులకు అప్పగించుకుంటారు, వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళు ఏ కపటము లేకుండా దేవుని మందిరాల్లో ఉంటారు. దేవుడు వారిని అంచెలంచెలుగా ఏం చేస్తుంటాడండి? వాళ్ళు గొప్పవాళ్ళు అవుతుంటారు. నిజంగా దేవుడు ఆ బిడ్డల్ని, వారి కుటుంబాలను, వారి పిల్లలను ఉన్నతమైన స్థానంలో తీసుకుని వెళతా ఉంటాడు. స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడు? న్యాయము తీరుస్తాడండి మందిరంలో. అదేముందిలే నీవిచ్చే కొలతే. అందుకే ఈ పునరుద్ధాన దినమందు మొదటి మాటలో మనకు రావాల్సింది ఏంటంటే, దేవుని మందిరానికి రావాలన్నా సంతోషం ఉండాలి, ఆశ మనకు ఉండాలి. అందరిలో ఏముండాలంట? ప్రేమ. చెప్పండి, ప్రేమ, సమాధానము, ఐక్యత. ఈ మూడింటిని ఏం చేసుకోకూడదు? మనం పోగొట్టుకునే వారంగా ఉండకూడదు. రావా? వస్తాయి. ప్రేమ చల్లారిపోయే దినాల్లో ఉన్నాం, మందిరానికి రాకుండా దినాల్లో ఉన్నాం. విశ్వాసుల సహితము, ఏర్పరచబడిన వారి సహితము విశ్వాసాన్ని పోగొట్టుకునే దినాల్లో మనం ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం పిల్లారా. అందుకే ఆ దినము సమీపించే కొలది సమాజంగా కూడుకోవడము మానకుండా నీ విషయంలో నువ్వు న్యాయంగా ప్రభుతో నడువు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీ బిడ్డల్ని నీవు ప్రయోజకులుగా మనం చేయలేకపోవచ్చు. దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాల్లో ఆశీర్వాదం మన కష్టార్జితం చేత రాకపోవచ్చు. దేవుడు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా వస్తుంది. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా కార్యాలు జరిగించే దేవునికి వేరుగా ఉండి నాలో ఫలింపని ప్రతి తీగ. అందుకని లారా, నువ్వు దేవుని మందిరాన్ని వదలబాకు. దేవుని మందిరంలో నువ్వు ఒక శ్రేష్టమైన బిడ్డవుగా వర్ధిల్లు. దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తూనే ఉంటాడు. తర్వాత వచనంలోకి వద్దాం రండి, కొంచెం మనం ముందుకు వెళదాం ప్రియులారా. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనం స్థాపింపబడి ఉన్నవి. 6వ వచనంలోకి రండి, చూద్దాం. ఏమంటున్నాడు? యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు ఏమవుతారంట? పిల్లరా, ఈ రోజుల్లో ఒక అనుభవం ఏంటంటే, ఇక్కడి నుంచి కొన్ని విషయాలు మనం లేఖనాల్లో చూద్దాం. ఏమంటున్నాడంటే, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ఏం చేయండి? ఎవరు చేయాలి? చెప్పండి. మొదటిది ఏం కావాలి మనకందరికీ? దేవుని మందిరానికి రావాలన్నా ఆశ ఉండాలి. మనం రావడమే కాదు, అనేకులు రావడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నము చెయ్యాలి. నువ్వు ఒక ఎఫప్రా అనుకో. హల్లెలూయా. రెండవది, అన్ని గోత్రాలు ఎక్కడికి రావాలి? యెహోవా మందిరానికి, యెరూషలేముకి ఎక్కి రావాలి, దిగిపోకూడదు. అందుకే చెప్పాడు, యెరూషలేములో నుంచి ఒకడు ఎక్కడికి దిగేళ్ళాడంట? మొదటున్న ప్రేమ లేదు, మొదటున్న ఉత్సాహం లేదు, మొదటున్నటువంటి ఉద్యమం లేదు, క్రమక్రమముగా మనలో చల్లారిపోతూ ఉంది. అయితే ప్రభు కృప చేత మనం ఏం చేసుకోవాలంట? ఎక్కి వెళ్ళాలి, కానీ ఏం కాకూడదు? దిగజారిపోకూడదని బైబిల్ చెప్తా ఉంది. తర్వాత వచనంలోకి వస్తే, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ఏం చేయండి? ప్రార్థన చేయండి. యెరూషలేము యొక్క క్షేమము అది మన క్షేమముగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవుని మందిరం యొక్క క్షేమాన్ని ఎవరు కోరుకుంటారో, దావీదు అంటాడు, ఆయనకు నలుదిశలా నెమ్మది వచ్చిన తర్వాత ఒక మాట అంటాడు, నేనైతే, మీరు కూడా చెప్తే బాగుంటుంది, నేనైతే దేవదారు మానులతో కట్టబడినటువంటి ఇంట్లో నివాసం చేస్తున్నాను. నా దేవుని మందిరం ఎక్కడుంది? మందసం ఎక్కడుంది? గుడారంలో ఉంది. ఏమండి, దావీదు అంటాడు. ఆ మాట ఎప్పుడైతే అనుకున్నాడు, నేను దేవునికి ఏం చేయాలి? ఒక మందిరాన్ని నేను కట్టించాలనుకున్నాడు. హల్లెలూయా. అది సొలొమోనుకు పుట్టింది కాదు. ఎవరికి పుట్టింది? అది దావీదు గుండెల్లో పుట్టినటువంటి ఓ మంచి ఆశ. ఎప్పుడు దావీదు గుండెల్లో అది పుట్టిందో, దేవుని హృదయంలో పుట్టిన ఆశ ఏంటంటే, ఇతన్ని నా సాక్షిగా నిలబెట్టుకోవాలనుకున్నాడు. హల్లెలూయా. ఏమున్నాయి?